హాయ్ అండి, ఇప్పుడైతే పంజాబ్ డ్రెస్ కటింగ్ చూపిస్తానండి. ఫోల్డింగ్ నా సైడ్ ఉంది, కోరస్ ఆపోజిట్లో ఉన్నాయండి. నేను నెక్ షోల్డర్ వచ్చేసి 6.5 పెట్టాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి, బోట్ నెక్ కాదు. కింద కూడా 6.5 మార్క్ చేసుకొని చెస్ట్ వచ్చేసి 42 అండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్, పెద్ద సైజ్ డ్రెస్ అండి ఇది. చంక డౌన్ వచ్చేసి 7.5 పెట్టానండి. 7.5 అయితే సరిపోతుందండి 42 చెస్ట్ సైజుకి. 6.5 7 అనేది పెట్టకండి, 7.5 అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇలా మార్క్ చేసుకొని 1.5కి కార్నర్ నుంచి ఒక మార్క్ చేసుకొని చెస్ట్ వచ్చేసి 10.5 అండి. 42/4 చేస్తే 10.5 వస్తుంది. ఇలా కరువు తీసేసుకున్న తర్వాత షోల్డర్ కుట్టు డ్రా చేసుకొని షోల్డర్ కుట్టు వదిలేసి గీత కింది నుంచి చూసుకోవాలండి. ఈ కస్టమర్ వచ్చి ఆమ్ రౌండ్ లూజు 10 ఇంచులండి. ఇలా 10 ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి మెజర్ చేసుకోండి. మీ ఆమ్ రౌండ్ ఎంత ఉంటే అంత వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. నాకైతే షోల్డర్ కుట్టు తీసేసి గీత కింద నుంచి చూసుకుంటే 10 ఇంచులు వచ్చిందండి. ఇలా పైనుంచి టేప్ పెట్టుకొని 7.5కి ఒక మార్కింగ్, 15కి ఒక మార్కింగ్, 21కి ఒక మార్కింగ్. 15 దగ్గర నడుము లూజ్ వస్తుందండి, 21 దగ్గర హిప్ లూజ్ అనేది వస్తుంది. ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ చెస్ట్ హిప్ అనేది మార్క్ చేసుకోవచ్చు. చెస్ట్ వచ్చేసి 10.5, నడుము వచ్చేసి 10 ఇంచులండి. ఫస్ట్ అక్కడ షోల్డర్ కుట్టింది కదా, అక్కడి నుంచి 7.5, 15 ఇంచెస్, 21 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 10 ఇంచులండి. హిప్ వచ్చేసి 11 ఇంచులండి. హిప్ అయితే కరెక్ట్ ఉండాలండి. హిప్ ఒక టైట్ అయితే డ్రెస్ అంతా ఖరాబ్ అవుతుందండి. ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచులండి. హిప్ దగ్గర మాత్రం 1 ఇంచే అనేది మార్క్ చేసుకోండి ఖర్చు కోసం. అర్థమైంది కదా. నడుము దగ్గర చెస్ట్ దగ్గర 2 ఇంచెస్ పెట్టుకోవాలి. హిప్ దగ్గర 1 ఇంచే ఖర్చు అనేది ఉండాలండి. హైట్ వచ్చేసి 40 ఇంచెస్ అండి. ఓకేనా. మన మెయిన్ క్లాత్ కంటే 2 ఇంచెస్ తక్కువ ఉండాలండి. లైనింగ్ 2 కానీ 3 కానీ తక్కువ పెట్టుకోవచ్చు. నాకైతే కరెక్ట్ సరిపోయింది. ఇక్కడ 40 ఇంచెస్ అయితే హైట్ పెట్టాను, ఖర్చులతో కలపండి. కింద వచ్చేసి 12 ఇంచెస్ అండి. 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం అనమాట. అంటే మొత్తం 13 ఇంచెస్ పెట్టాను అనమాట. కింద పైన 12 ఇంచెస్, కింద 13 ఇంచెస్ ఖర్చులతో కలిపి. హిప్ దగ్గర 12 ఇంచెస్, కింద గేర్ దగ్గర 13 ఇంచెస్ ఖర్చుతోని. నెక్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ అండి డీపు. ఇలా కట్ చేసుకోండి. బ్యాక్ ఫ్రంట్ సేమ్ నెక్ పెట్టమని చెప్పారు కస్టమరు. ఇలా మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకొని టక్స్ ఇచ్చేసుకోండి. ఇంతే అండి, సింపుల్ 42 చెస్ట్ సైజ్ డ్రెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.